అండి, నమస్తే అందరికీ. ఈరోజు వీడియోలో ఇప్పీ ప్యాకెట్స్తో నూడిల్స్ ఇంట్లోనే చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ పొంగొచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత ఇప్పి ప్యాకెట్స్ తీసుకొని కట్ చేసి మసాలా ప్యాకెట్ పక్కన పెట్టుకొని ఇప్పి ప్యాకెట్లో ఉన్న నూడిల్స్ అంతా ఇలా వేసుకోవాలి. ఇలా నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఇలా 2 ప్యాకెట్స్ తీసుకొని ఇలా వాటర్లో వేసి ఒక 2 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఇలా తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా 80% ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికించకూడదు, నూడిల్స్ అనేది ముద్ద అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇలా ఉడికిన తర్వాత ఇలా వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి. ఇలా నూడిల్స్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు పైన కొంచెం కూలింగ్ వాటర్ వేసుకోవాలి. మీ దగ్గర కూలింగ్ వాటర్ లేదనుకుంటే నార్మల్ చల్ల వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకుంటే మనకి నూడిల్స్ అనేది ముద్ద అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. నూడిల్స్ మొత్తం ఇలా కూలింగ్ వాటర్ వేసుకొని చల్లారనివ్వాలి బాగాన. ఇలా చల్లారితే మనకి నూడిల్స్ ముద్ద అవ్వకుండా పొడి పొడిగా బయట షాప్లో కొన్నట్టే చాలా బాగా వస్తుంది. ఇలా వాటర్ అంతా సపరేట్ అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకొని మొత్తం ఇలా ప్లేట్ మొత్తం అప్లై చేసుకోవాలి, కొంచెం చల్లారనివ్వాలని. ఇప్పుడు ఈ నూడిల్స్ని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దలసరగా లోతుగా ఉండే కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మనం దలసరగా ఉండి కడాయి పెట్టుకుంటే నూడిల్స్ అనేది మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 ఎగ్స్ తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఎగ్స్లో ఉన్న ఎల్లో వైట్ కలర్ ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకొని వెంటనే కలపకుండా 1 మినిట్ కొంచెం ఫ్రై చేసుకొని ఇలా మిగతా సైడ్ కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువగా కలపకుండా ఇలా మెల్లిగా కలుపుకోవాలి. చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటే ఎగ్ అనేది బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే ఎగ్స్ అనేవి నీచు వాసన లేకుండా బాగా ఫ్రై అవి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎగ్ ఫ్రైని ఒక ప్లేట్లోకైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక సైడ్కి వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, క్యారెట్ ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే క్యాబేజీ ఉంటే క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. ఇలా క్యారెట్, క్యాప్సికమ్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇలా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి సాల్ట్ వేసుకోవడం వల్ల కూడా క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ త్వరగా ఫ్రై అవుతాయి. క్యారెట్, క్యాప్సికమ్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. స్టవ్ మంటను హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే నూడిల్స్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఇప్పి ప్యాకెట్స్లో ఉన్న మసాలా ప్యాకెట్స్ పక్కన పెట్టుకున్నాం కదా,
ఆ మసాలా ప్యాకెట్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఇప్పి ప్యాకెట్స్ తీసుకున్నాను, 2 మసాలా ప్యాకెట్స్ వేసుకున్నాను. ఇలా మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇక్కడ నేను MTR స్పెషల్ గరం మసాలా యూస్ చేశాను. ఈ గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనం నూడిల్స్లో సాసులు, టేస్టింగ్ సాల్ట్ అవి ఏమీ వేయకుండా ఇలా ఈ గరం మసాలా వేసుకుంటే నూడిల్స్ అనేది చాలా టేస్టీగా బాగా వస్తుంది. మసాలా వేసిన తర్వాత ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న నూడిల్స్ని ఇలా వేసుకోవాలి. నూడిల్స్ ఇలా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. నూడిల్స్ వేసిన తర్వాత మరీ ఎక్కువగా కలపకుండా ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఇలా కనీసం ఒక 2-3 మినిట్స్ అయినా మసాలా ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నూడిల్స్కి మసాలా, ఎగ్ ఇవన్నీ బాగా కలిసేటట్టు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. కనీసం ఒక 3-4 మినిట్స్ అయినా బాగా ఫ్రై చేసుకుంటే నూడిల్స్ అనేది పొడి పొడిలాడుతూ టేస్టీగా చాలా బాగా వస్తుంది. మనం ఎంత వీలైతే అంత బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే నూడిల్స్ పొడి పొడిగా టేస్టీగా చాలా బాగుంటుంది. మీకు సాల్ట్ సరిపోదు అనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ సాల్ట్ వేయలేదు కదా, ముందు క్యాప్సికమ్ క్యారెట్ ఫ్రై అయినప్పుడు సాల్ట్ వేసాను. నాకైతే ఆ సాల్ట్ సరిపోయింది. మీకు సరిపోదు అనుకుంటే సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఇప్పి ప్యాకెట్స్తో నూడిల్స్ ఎలా తయారు చేయాలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం సాసులు, టేస్టింగ్ సాల్ట్ ఏమీ వేయకుండా ఇలా ఇంట్లోనే సింపుల్గా నూడిల్స్ చేసుకొని పిల్లలకు పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. బయట నూడిల్స్ కొని తినే కన్నా ఇలా ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా మసాలా ఏమీ లేకుండా ఇలా నూడిల్స్ చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. నేను చెప్పానని కాకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.